బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను అన్నదే ఎక్కడుంది? అక్కడ ఉన్నారా అత్తగారు? అల్లుడు బాబు బాగున్నారా? ఏం బాగుండో ఏంటో, బస్సు దిగి అరగంట అయింది. మీరు రావడం లేట్ అయ్యేటప్పటికి ఇక్కడొచ్చి నుంచున్నా. దాన్ని పోయే మగాళ్ళందరూ నన్నే చూస్తున్నారు అదోలా. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయ్యో అత్తగారు, వాళ్ళందరినీ తప్పుగా అనుకోకండి. వృద్ధాశ్రమంకి దారి తెలియక ఇక్కడ నిల్చున్నారేమో అని చెప్పి దారి చెప్పడానికి చూస్తుంటారు అంతే. అంత వెటకారం మేము అవసరం లేదులే బాబు. మొన్న ఫంక్షన్ లో అంజు నేను పక్కపక్కనే నిలబడితే మాడపడు చంచయ్య అంజుకి చెల్లెల్లా ఉన్నావంది తెలుసా? ఎవరు? ఆ కప్ప ముఖం ఆవిడేనా? అనుకున్నా. మిమ్మల్ని చెల్లిలా కాదు కూతురులా ఉన్నారనుకున్నా పట్టించుకోకండి. ఆవిడికి సైట్ ఉంది. 2 అడుగుల దూరంలో మొసలున్న చేప అనుకొని వండుకొని తిందామని సంకలో పెట్టుకుని వెళ్ళిపోద్ది. సర్లే బాబు, బండిది. అత్తగారు, అటో కాలు ఇటో కాలు వేసుకొని సమానంగా కూర్చోండి, సరేనా? అత్తగారు, మా ఊరు వచ్చినప్పుడు నేను మీ బ్యాగ్ మోస్తున్నా. రేపు పొద్దున్న నేను మీ ఊరు వచ్చినప్పుడు నా బ్యాగ్ మీరు మోయాలా. సమానత్వం. అమ్మా వచ్చేసావా? ఏ అంజు, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? బానే ఉన్నానే. నువ్వేంటే ఇలా బక్క చిక్కిపోయావు? అల్లుడు తిండి పెట్టట్లేదా ఏంటి? ఎందుకు పెట్టడం లేదు? నేనేం తింటున్నాను సమానంగా అంతే తిని మీ కూతురికి పెడుతున్నా. మంచిది. ఇంతకీ మీరే తింటున్నారు బాబు? కీటో డైట్ లో ఉన్నాను అత్తగారు. రోజుకు 1 పూట మాత్రమే భోజనం చేస్తున్నా. అర్థమైంది.